2025లో భారత్ కొత్త దిశల్లో అడుగులు వేస్తుంది. రేపటి ప్రపంచంలో ప్రధాన శక్తిగా నిలబడాలని కలలుగంటుంది. అభివృద్ధి అనే మాట ప్రతి ప్రణాళికలో వినిపిస్తుంది, ప్రతి రహదారిలో కనిపిస్తుంది, ప్రతి నగరంలో గట్టిగా ప్రతిధ్వనిస్తుంది. కానీ అసలు అభివృద్ధి ఎక్కడుంది? దాని తెరవనికి ఉన్న వాస్తవం ఏమిటి అనేది బిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ అభివృద్ధి నిజంగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిందా, లేక అది ఇంకా అంకెల్లోనే మిగిలిపోయిందా అనేదే అసలు ప్రశ్న. పెరుగుతున్న సంఖ్యల వెనుక దాగి ఉన్న వాస్తవం ఏంటి? ఏ రంగులు మెరుగుపడ్డాయి, ఏవి వెనుకపడ్డాయి? 2025లో భారత ముఖ చిత్రం ఒకసారి చూద్దాం. భారత ఆర్థిక వ్యవస్థ 2025లో 6.7% వృద్ధిని నమోదు చేసింది. ఈ అంకెలు చూసి ప్రతి ఆర్థిక నిపుణులు ఆశాజనకంగానే ఉన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశాల్లో భారత్ తిరిగి మొదటి స్థానాల్లో నిలిచింది. సేవా రంగం, ప్రత్యేకంగా ఐటీ, టెలికాం, ఫైనాన్షియల్ టెక్ రంగాలు 8% వృద్ధిని చూపించాయి. తయారీ రంగం, ముఖ్యంగా ఎలక్ట్రానిక్, రక్షణ తయారీ, ఆటోమొబైల్ రంగం 6% వృద్ధితో ముందుకు వెళుతున్నాయి. అయితే ఈ వృద్ధి అంకెల్లో మాత్రమే కనిపిస్తుందా, లేక ప్రతి పౌరుడి జీవన ప్రమాణాల్లో కనిపిస్తుందా అనేది ఇంకా సమాధానం లేని ప్రశ్నగానే ఉంది. 2025లో ప్రధాన ప్రాధాన్యత పొందిన 3 ప్రణాళికలు దేశ దిశని నిర్ధారిస్తున్నాయి. గతిశక్తి మాస్టర్ ప్లాన్, ఒకే డిజిటల్ ప్లాట్ఫారంలో రోడ్డు, రైల్వే, పోర్టు, విమానాశ్రయాల ప్రాజెక్టుల సమన్వయం. ఇది మౌలిక వసతుల వేగాన్ని పెంచింది. అయితే స్థానిక అనుమతులు ఆలస్యం ఇంకా సవాలుగానే ఉంది. భారత్ మాలా ప్రాజెక్ట్ 35,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించేందుకు రూపొందించిన ప్రణాళిక. ఇప్పటి వరకు సుమారు 21,000 కిలోమీటర్లు పూర్తి కాగా మిగిలిన దశలు వేగవంతం అవుతున్నాయి. స్మార్ట్ సిటీస్ మిషన్ 100 నగరాల్లో ఆధునికీకరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, అహ్మదాబాద్, విశాఖపట్నం నగరాలు ఈ ప్రాజెక్టుల్లో ముందున్నాయి. ఈ ప్రాజెక్టులు దేశపు నగర రూపాన్నే మార్చేయబోతున్నాయి. కానీ గ్రామీణ దశలో ఈ వేగం కనపడటం లేదు. తాజా డేటా ప్రకారం భారత్లో ద్రవ్యోల్బణం 4.8%గా ఉంది. రెపో రేటు 6.25%గా ఉంచిన ఆర్బీఐ ద్రవ్య లభ్యతను నియంత్రిస్తోంది. దీనివల్ల మార్కెట్లో స్థిరత్వం కనిపిస్తోంది. కానీ జీవన వ్యయం, ముఖ్యంగా కూరగాయలు, ఇంధనం, విద్యుత్, ఇంకా సామాన్య కుటుంబాలపై ప్రభావం చూపుతోంది. ఒకవైపు ఆర్బీఐ జాగ్రత్తగా అడుగులు వేస్తుండగా, మరోవైపు ప్రభుత్వం పెట్టుబడులను పెంచి వృద్ధిని పెంపొందించే ప్రయత్నంలో ఉంది. ఈ రెండింటి సమతుల్యతే ఈ ఏడాది భారత్ స్థిరంగా నిలవటానికి ప్రధాన కారణం. 2025లో భారత ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ ను కేంద్రీకరించి పలు ప్రణాళికలు ప్రారంభించింది. డిజిటల్ ఇండియా 2.0లో భాగంగా ప్రభుత్వం డేటా గవర్నెన్స్ మరియు డిజిటల్ భద్రతపై దృష్టి పెంచింది. హైదరాబాద్, బెంగళూరులో ఏఐ రీసెర్చ్ పార్కులు స్థాపించబడ్డాయి. దేశవ్యాప్తంగా 5,000కు పైగా స్టార్టప్స్ ఏఐ రంగంలో పనిచేస్తున్నాయి. టెక్నాలజీ వృద్ధిలో విశేషమైన మార్పు తీసుకువస్తున్నా డేటా ప్రైవసీ, సైబర్ దాడుల వంటి అంశాలు కొత్త ఆందోళనలో పడేస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు సంఖ్యల వెనుక ఉపాధి వ్యతిరేకత, నిరుద్యోగ రేటు 7% వడ్డీ ఉంది. అభ్యాసం పూర్తయ్యే యువతలో సుమారు 23% స్టేబుల్ ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. కానీ స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ ఎడ్యుకేషన్ మరియు ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలు కొత్త మార్గాలు చూపిస్తున్నాయి. స్టార్టప్ ఇండియా 3.0 కింద 1,00,000 స్టార్టప్స్ రిజిస్టర్ అయ్యాయి. ఇందులో 45% ఫిన్టెక్, హెల్త్ టెక్, ఆగ్రోటెక్ రంగాల్లో ఉన్నాయి. ఈ కొత్త వ్యాపార సంస్కృతి యువతకు స్వయం ఉపాధి దారిని తెరిచింది. 2025లో రైతులు కొత్త దిశలో అడుగులు వేశారు. డ్రోన్ల ద్వారా ఎరువుల ప్రయోగం, ఏఐ ఆధారిత పంట పర్యవేక్షణ ఇవి సాధారణం అవుతున్నాయి. పీఎం కిసాన్, ఈనాం మార్కెట్, అగ్రి క్రెడిట్ కార్డ్స్ వంటి పథకాలు రైతుల చేతిలో విధాన శక్తిని ఇచ్చాయి. కానీ ఇంకా నీటి వనరులు, వాతావరణ మార్పులు, ధరల అస్థిరతలు రైతుల ముందున్న ప్రధాన సవాళ్లు.
ఇంధన స్వాతంత్రం ప్రభుత్వం లక్ష్యాన్ని పటిష్టం చేసింది. 2025లో విద్యుత్ ఉత్పత్తిలో 41% పునరుత్పత్తి శక్తి నుంచే వచ్చింది. సౌరశక్తిలో రాజస్థాన్, గుజరాత్ ముందు ఉండగా గాలి శక్తిలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముందున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద భారత్ మొదటి దశ పూర్తి చేసింది. ఈ మార్పు భవిష్యత్తు ఇంధన భద్రతకు కొత్త దారి చూపుతోంది. భారత్ ఈ ఏడాది మొత్తం ఎగుమతులు $470 బిలియన్ దాటాయి. యూరప్, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం ప్రధాన భాగస్వామ్య దేశాలు అయ్యాయి. ప్రత్యేకించి ఫార్మాస్యూటికల్, సాఫ్ట్వేర్, డైమండ్ పాలిషింగ్ రంగాలు ఉత్సాహాన్ని చూపిస్తున్నాయి. విదేశీ పెట్టుబడులు $85 బిలియన్ చేరి కొత్త రికార్డును సృష్టించాయి. చైనా నుంచి బయటపడుతున్న గ్లోబల్ కంపెనీలకు భారత్ ప్రత్యామ్నాయం అవుతోంది. మధ్యతరగతి ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చులు కూడా 4 గింతలు పెరిగాయి. ఈఎంఐ, హౌసింగ్, ఎడ్యుకేషన్ ఫీజులు కుటుంబాలపై భారంగా మారాయి. స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ చెల్లింపులు ప్రతి రోజును సులభతరం చేస్తున్నా సమాజంలో సమానత ఇంకా చేరుకోలేని స్వప్నంగానే ఉంది. మహిళలు ఉద్యోగం చేయటం 25% నుంచి 35% పెరగడం ఒక సానుకూల సంకేతం. సంవత్సరం చివరి నాటికి విజన్ భారత్ 2047 ముసాయిదా సిద్ధం అయ్యింది. ప్రతి రాష్ట్రం నుండి అభివృద్ధి సూచిక సేకరించి కేంద్రం ఆ ప్రణాళికలో సమగ్ర దిశను ఇచ్చింది. ఇందులో విద్య, గ్రీన్ ఎనర్జీ, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి అనేవి 4 కీలక స్తంభాలుగా ఉన్నాయి. 2025లో భారత్ ఒక విశ్వాస దశలో ఉంది. సాంకేతిక శక్తి పెరుగుతోంది, ఆర్థిక స్థిరత్వం సాధ్యం అవుతోంది. కానీ నిజమైన అభివృద్ధి అది కేవలం హైవేలలో కాదు, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో, ప్రతి పౌరుని ముఖంలో చిరునవ్వుగా కనిపించాలి. అదే భారతం 2025కి నిజమైన పరిమళం. అదే ముందున్న దశాబ్దానికి భారత్ తీసుకువెళ్లే మార్గదర్శక స్ఫూర్తి.